రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 2 ఏళ్లు గడిచాయి. కానీ ఇప్పటికీ వారు కొనసాగుతూనే ఉంది. ఇరువైపులా ప్రాణ నష్టం భారీగా ఉంది. ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరి చివరి వారంలో దండయాత్ర ప్రారంభించింది రష్యా. ఈ భీకర పోరులో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చల కోసం ఇతర దేశాలు ప్రయత్నం చేసినా అవి సఫలం కాలేదు. పైగా యుద్ధాన్ని ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉక్రెయిన్ వద్ద సరిపడినంత బలం లేకపోయినా రష్యాకు తలొగ్గేది లేదని తిరగబడింది. ఇక ఆ దేశానికి అమెరికా సహా పలు దేశాలు మద్దతుగా నిలిచాయి. 34 నెలలుగా కొనసాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇకనైనా ముగించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆయన యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. దాంతో మారణకాండకు త్వరలోనే తెరపడుతుందని తెలుస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు. ఆ దేశ పార్లమెంటుతోనే తాను చర్చిస్తానని అన్నారు. ఉక్రెయిన్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని, జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా భావించటం లేదని ఆయన తెలిపారు. అలాగే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ట్రంప్తో ఏ క్షణమైనా మాట్లాడవచ్చని తెలిపారు పుతిన్. 4 ఏళ్లుగా ట్రంప్తో తాను మాట్లాడలేదని, శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తానని వివరించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని కూడా వ్యాఖ్యానించారు. తమ దళాలు రోజుకు 1 చదరపు కిలోమీటర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయని తెలిపారు. కీవ్ ఆధీనంలో ఉన్న కుక్స్ ప్రాంతాన్ని రష్యా ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటుందో తనకు తెలియదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. బయట నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ రష్యా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని పుతిన్ అన్నారు. పశ్చిమ దేశాల ఆంక్షలు కూడా ఇందుకు కారణమని పుతిన్ అంగీకరించారు.